హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చూపిస్తా అని చెప్పినా కదా, ఒకటి స్ట్రేట్ క్లాత్ అంటే సారీలో వచ్చిన క్లాత్ని చిన్నగా పీస్ ఉంది అంటే ఒక 5 ఇంచెస్ వరకు వెడల్పు ఉండి సారీ పన్నాతోటి అయితే మనకు ఒక ముక్క ఉంది సారీకి అటాచ్ బ్లౌజ్కి అటాచ్ చేసి వచ్చిందని చెప్పినా కదా. ఆ పీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. అంటే అది అట్లా తెలియని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు, వీడియో పైపింగ్ ఎలా వేయడం రెడీ చేసుకోవడం నేర్చుకుంటున్న ఉద్దేశం కొద్దీ వీడియోని అయితే స్టార్ట్ చేసినానండి. ఇలా క్రాస్ పీస్ అయితే కాటన్ పీస్ అయితే రెడీ చేసుకోండి. ఒకసారి నెక్ ప్రాపర్టీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని కొలుసుకొని పక్కెట్టుకోవాలి. అయితే కొంచెం తక్కువ పడ్డది, నేను అటాచ్ చేస్తున్నా. పైపింగ్ పాదం కూడా పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా సేమ్ మనం నెక్ పీస్ అయితే ఎట్లయితే వేస్తామో సేమ్ యాస్టీస్గా అలా క్రాస్ పీస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇలా క్రాస్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పైపింగ్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్కి ఉన్న నెక్కి స్ట్రైటే అండి. చూడండి, స్ట్రైట్గానే క్రాస్గా తీసుకోలేదు. ఇట్లా స్ట్రైట్గా తీసుకున్న క్లాత్ని చూడండి. ఇది ఈ మనం క్రాస్ పీస్ అయితే కాటన్ పీస్ తీసుకున్నాం కదా, ఒక 1 సైడ్ అంటే మంచి మర పైన సీదా సైడు ఇలా 1 సైడు స్టిచ్ చేసుకురండి. నాది ఇక్కడ రైట్ సైడ్ కదా పాదం, ఇలా 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 నెక్ ఎంత ఉందో అంత ఎందుకు కొలుసుకోవాలని అంటే పైపింగ్ అనేది థ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకటి టైం వేస్ట్ కాదు, మళ్ళీ క్లాత్ ఏమన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి హ్యాండ్స్కి కూడా సరిపోవాలి. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి నెక్కి ఉన్న హ్యాండ్స్కి వీలైతే నడుముకి కూడా సరిపడేటట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే సేమ్ యాస్టీస్గా హ్యాండ్స్కి కూడా డైరెక్ట్ పెట్టేసుకుంటున్నానండి. ఎట్ ఏ టైం 2 ఒకటేసారి అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ రెడీ చేసుకున్న పీస్ని నెక్కి కరెక్ట్గా మనం ఎంతవరకు అయితే పెట్టుకుంటామో అదే లెవెల్గా మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి నెక్ చుట్టూరా. ఇది చాలా మంచి ప్రాసెస్ అండి. అంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. లోడింగ్ పైపింగ్ లానే కనిపిస్తుంది. సూపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇట్లా రాని వాళ్ళు ఎవరైనా వాళ్ళు తెలుసుకోండి అని కూడా వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ డోరీ నేను ఖర్చుకు పెట్టుకున్నా కదా, ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా సేమ్ యాస్టీస్గా ఇటు సైడ్ కూడా ఉంటుంది. అక్కడ కచ్క వారికి వచ్చేసరికి ఇది లోడింగ్ చేసినట్టు పైపింగ్తో పాటు డోరీ కూడా లోపలికి ఖర్చు అనేది బయటకు కనిపించకుండా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఎక్కడ కూడా బయటకు చూస్తే ఎంత నీట్గా ఉందో లోపలికి చూస్తే అంతే నీట్గా ఉండేటట్టు ఫినిషింగ్ ఇచ్చినాం అనుకోండి, మనకు వచ్చే కస్టమర్లు ఎక్కడికి వెళ్ళరండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇట్లా ఖర్చు అనేది లోపలికి నీట్గా ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న కచ్చుకలు పెట్టాలి. ఇట్లా ఇలా కార్నర్ల దగ్గరికి వచ్చే వరకు చిన్న చిన్న కచ్చుకలు పెట్టాలి. ఇట్లా కార్నర్ల దగ్గరికి వచ్చేసరికి ఈ పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా క్లాత్ అనేది ఉల్టా సైడ్ చూసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకురావాలి. ఈ హ్యాండ్స్ దగ్గర పైపింగ్ వేయడం చాలా ఈజీనే, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దీనికి. నెక్ ప్రాపర్టీకి మాత్రం నెక్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. ఇలా లోడింగ్ పైపింగ్ అయితే హ్యాండ్స్ దగ్గర వేయచ్చు. ఇది ఈజీ ప్రాసెసే, కానీ నెక్ ప్రాపర్టీకి మాత్రం ఇందాక నేను చూపించిన విధంగా మాత్రం ఖచ్చితంగా అట్లనే వేయాలండి. ఇలా మనకు చిన్న చిన్న కచ్చుకలు అయితే పెట్టుకున్నాం కదా, ఇది పైపింగ్ అనేది ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని మనం నెక్ ప్రాపర్టీ క్రాస్ పీస్ అయితే ఎప్పుడు వేసినప్పుడు ఎట్లయితే వేస్తామో సేమ్ యాస్టీస్గా దీనిపైన కుట్టుపడేటట్టు థ్రెడ్ పైన పడకుండా దీనిపైనే మనం నెక్ అయితే ఎట్లా వేస్తామో నెక్ వేసినప్పుడు నార్మల్గా పైపింగ్ కాకుండా నెక్ అయితే ఎట్లా వేస్తామో దానిపైన ఇలా కప్పుకుంటారండి. అంతే క్లాత్ అనేది ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టు అయితే వేసి పెట్టుకోవాలి. దీన్ని హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు హెమ్మింగ్ చేసుకుంటూ ఇలా పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇటు సైడు, లేదనంటే ఒక స్టిచ్ వేసి ఇది నాకు హెమ్మింగ్ వద్దు అన్న వాళ్ళకి స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తా చూడండి. నీట్గానైతే పైపింగ్ అయితే నీట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే చూడండి, ఇలా స్టిచ్ వేసేస్తున్నాం అనుకోండి, పంపకం ఊడిపోకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఊడిపోతుంది కదా, ఇట్లయితే పంపకం అనేది థ్రెడ్ అనేది అసలు కుట్ట అనేది ఊసిపోదు కదా,
ఇట్లా వేసుకుంటే బెస్ట్. చాలా వరకు అయితే ఇక్కడనైతే ఇట్లా వేయించుకుంటారు. హెమ్మింగ్ చేపియండి ఖచ్చితంగా అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెమ్మింగ్ అయితే చేపిస్తానండి. ఇదండి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు పైపింగ్ చేసుకునే విధానము. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫినిషింగ్ లోడింగ్ పైపింగ్ లానే వస్తుంది. ఇటు సైడ్ చూసినా ఈ పక్కకు చూసినా చూడండి. లోడింగ్ చేస్తే మనకు పైపింగ్ ఎంత నీట్గా ఉంటుందో అదే అంతే నీట్నెస్ తోటి వస్తుందండి. ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.